యేసయ్యా ఎంతకాలం నాయన ఈ దరిద్రం, ఎంతకాలం ఈ అప్పులు, ఎంతకాలం ఈ రోగం యేసయ్యా తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోవాలి. దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. అమ్మా అయ్యా దండం పెట్టి చెప్తున్నాము, సేవకులుగా సాక్ష్యాన్ని కాపాడుకోండి, పరిస్థితులను కాపాడుకోండి. దినాలు మంచివి కాదు, రోజులు మంచివి కాదమ్మా. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఆరిపోయిన తర్వాత ఏమీ చేయలేవు. యేసు ప్రభు నీతోనే మాట్లాడాడు. ఈరోజు వింటావా, విడిచిపెడతావా? నీ ఛాన్స్కి, నీ విజ్ఞప్తికే దేవుడు అప్పగిస్తున్నాడు. ఒకవేళ యేసయ్య ఈ రోజు నుంచి నా జీవితం మార్చబడుతుంది, నేను నీ కోసం జీవిస్తానని ఆలోచిస్తే నీ కుడి హస్తాన్ని చూపు. దేవుడు నీ హస్తాన్ని చూస్తున్నాడు, నీలో మార్పు కోరుకుంటున్నాడు, నేను నూతన సృష్టిగా మార్చాలనుకుంటున్నాడు.